రిషి మను దగ్గర వసు నెంబర్ తీసుకుంటాడు. సో, నైట్ చాలాసేపు వసుకి కాల్ ట్రై చేస్తాడు. తను లిఫ్ట్ చేయకపోయేసరికి శుభ్రంగా దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాడు. మార్నింగ్ అవ్వగానే రిషి ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. ఆ సౌండ్‌కి చాలా ఇరిటేషన్ వచ్చేస్తది పొద్దున్నే. వెంటనే తను మొహం మీద కప్పుకున్న దుప్పటిని కొంచెం కిందకి అనేసి పక్కనే టేబుల్ పైన ఉన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అంటాడు. హలో ఎవరు అని ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. ఎవరా నువ్వు ఫోన్ చేసి ఎవరని అడుగుతావేంటి అని తన మొబైల్ చూస్తాడు. ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళేమోనని. కానీ కొత్త నెంబరు. ఏ ఆటలుగా ఉందా నీకు, ఇంత తెల్లవారుజామున కాల్ చేసి ఎవరని అడుగుతున్నావు, తెలియకపోతే ఎందుకు చేసావు అని చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ టేబుల్ మీదకి లైట్గా విసిరేసి మళ్ళీ దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాడు. మళ్ళీ ఒక 1 మినిట్కి మళ్ళీ రింగ్ అవుతుంది. అబ్బా అనుకుని మళ్ళీ దుప్పటి తీసుకుని కూర్చుంటాడు. ఫోన్ తీసి చూస్తే మళ్ళీ సేమ్ నెంబర్. అబ్బా నిద్రపోనివ్వవా నన్ను, ఏంటి ఏం కావాలి నీకు? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ నెంబర్ వసుధర అనే అమ్మాయి తన మొబైల్లోంచి తీసుకున్నాను. తన మొబైల్కి చివరిగా కాల్ వచ్చింది ఈ నెంబర్ నుంచే. ఇంకా తను మై లైఫ్ అని ఫీడ్ చేసుకుంది. సో మీరు తన హస్బెండ్ అనుకున్నాను, అందుకే మీకు కాల్ చేశాను. రిషికి ఏం అర్థం కాదు. కన్ఫ్యూజింగ్గా ఒకసారి ఫోన్ వైపు చూస్తాడు. వసుధర ఎవరు అని అప్పుడు వెలుగుతుంది. వసుధరకి ఏమైంది, తనెక్కడా అని అడుగుతాడు. సార్ ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది, చాలా గాయాలయ్యాయి. ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో ఆ అమ్మాయి గాయాలతో పడి ఉండడం చూసి కొంతమంది నిన్న రాత్రి తనని మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు ఒకవేళ తన ఫ్యామిలీ అయి ఉంటే ఒకసారి హాస్పిటల్కి రండి సార్. అలాగే ఆ అమ్మాయి జాయిన్ అయినప్పటి నుంచి తన స్పృహలో లేదు. రిషి సార్ అంటూ కలవరిస్తూనే ఉంది. దయచేసి మీకు ఆ రిషి సార్ ఎవరో తెలిస్తే తనని కూడా తీసుకురండి అని చెప్పి హాస్పిటల్ అడ్రస్, వసు రూమ్ నెంబరు మొత్తం అన్నీ చెప్పేసి ఫోన్ కట్ చేసి వస్తుంది. రిషి హార్ట్ అయితే ఇంకా డ్రమ్స్ లాగా ఫాస్ట్ బీట్గా కొట్టుకుంటూనే ఉంటుంది. నిన్న రాత్రి తనని అలా ఒంటరిగా వదిలేసి రావాల్సింది కాదు. తను నా వల్లే హాస్పిటల్లో ఉంది. నేను నాతో పాటు తీసుకొచ్చుంటే ఈ యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదు, తను బాగానే ఉండేది అనుకుంటూ రిషి లేస్తాడు. లేచి వసు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. రిషి రెడీ అయిపోయి తన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ సిద్ధు ప్రేరణ ఇంకా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మను రూమ్కి వెళ్ళి తనని లేపుతాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. తెల్లవారుజామున కావడంతో పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, చాలా త్వరగా రీచ్ అయిపోతారు. ఆ అమ్మాయి చెప్పిన ఫ్లోర్కి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పిన రూమ్ ముందు నిల్చుంటాడు. చాలా ఫాస్ట్గా రావడంతో ఆయాసం కూడా వస్తుంది. ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. మను ఏమో రిషికి 2 స్టెప్స్ బ్యాక్ ఉంటాడు. ఆ రూమ్ డోరు తెరిచే ఉంటుంది. సో లైట్గా కొంచెం జరిపి రిషి లోపలికి ఫేస్ పెట్టి చూస్తాడు. అతను నిజంగానే వస్తాడంటావా? అతను ఒక పెద్ద ఖతర్నాక్. నా లైఫ్ మొత్తంలో నేను చూసిన వాళ్ళలో ఇతనే ద మోస్ట్ కన్నింగ్ క్రిమినల్ లాయర్. తనది చాలా కన్నింగ్ బ్రెయిన్ అనుకుంటూ వసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రూమ్లో. రిషి తన్ని చూస్తూ ఉంటాడు. తను బాగానే ఉందే అనుకుంటాడు. ఇంకొక అమ్మాయి ఏమో, వసు నువ్వు అలా తిరగడం మానేసి బెడ్ పైన పడుకో. నువ్వేం చెప్పావో అదే అతనితో చెప్పాను. తను కూడా చాలా కంగారు పడ్డట్టు అనిపించాడు. ఖచ్చితంగా వస్తాడు. పాపం తన వల్లే నీకు ఈ యాక్సిడెంట్ అయిందని చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఓహ్ ఈ అమ్మాయినా నాకు మార్నింగ్ కాల్ చేస్తా. ఇద్దరికిద్దరు అబద్ధాల కోర్లు. ముందు నువ్వు కూర్చో అని చెప్పి ఆ అమ్మాయి వసుని బెడ్ పైన కూర్చోబెట్టి అసలే నీకు చాలా గాయాలయ్యాయని చెప్పమన్నావు, ఒక్క బ్యాండేజ్ కూడా లేకపోతే తను నమ్మడు అని చెప్పేసి ఫేక్ కట్లు కడుతూ ఉంటుంది. రిషికి నవ్వు వస్తుంది. వెనక్కి తిరిగి మను వైపు చూసి నవ్వుతాడు. మనుకి ఏం వినిపించక అర్థం కాదు, ఏంటి ఇలా కన్నింగ్గా నవ్వుతున్నాడు ఇప్పటి వరకు టెన్షన్ పడి అనుకుంటాడు. నాకు చాలా భయంగా ఉంది వసు. తను కనుక 10 o'clock లోపు రాకపోతే అప్పుడు డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు, నా పని అయిపోతుంది అని తను అంటుంది. నువ్వేమంత రిస్క్ తీసుకోక్కర్లేదులే, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చేసానంటూ రిషి రూమ్లోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసి రిషిని చూసి షాక్ అవుతారు. నా లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూశాను కానీ మీలాంటి డేంజరస్ క్రిమినల్స్ని నేను ఎప్పుడు చూడలేదు. అసలు నువ్వు ఎలాంటి అమ్మాయి వస్తారా? నువ్వు అమ్మాయివేనా? నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నిన్ను చూసిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ నోటి వెంట అన్ని అబద్ధాలే విన్నాను. నీ టాప్ టు బాటమ్ అబద్ధాలతో నిండిపోయి ఉన్నావు. అలాంటప్పుడు నీలాంటి అమ్మాయిని నేను ఎలా నమ్మగలను చెప్పు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నిజంగా ఆ జాబ్ కోసమేనా నీ సీరియస్గా అడుగుతాడు. చాలా విసుగురొప్పిచ్చేస్తుంది వసు. చాలా కోపంగా ఉంటాడు. సార్ యాక్చువల్లీ అని వసు మొదలు పెట్టేలోపే స్టాప్, మీరెన్ని చేయగలరో అన్నీ చేశారు. ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్ని కలుస్తాను.
ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టఫ్స్ని ఎలా పెట్టుకుంటారు హాస్పిటల్స్లో అని కోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తాడు. రామను అని చెప్పి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. మను కూడా వెనకాలే వెళ్ళి, ఏం చేస్తున్నావు రిషి, మన సంగతి ఏంటి, ఇప్పుడు నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతే మరి మన పరిస్థితి అంటూ మను చెప్తూ ఉండగా రిషి, డోంట్ వరీ, నీ సెకండ్స్లో తనంతటి తానే వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి వాచ్ చూసి నవ్వుతూ ఉంటాడు. 1 2 3 అని సెకండ్స్ లెక్క పెడుతూ ఉంటాడు. వెంటనే డోర్ ఓపెన్ అయిపోతుంది. వసు బయటకు వస్తుంది. సార్ 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 ప్లీజ్ సార్ అంటూ వసు రిషి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. రిషి ఏమో చూసావా అన్నట్టు మనకు సైగ చేస్తాడు. అలా సీరియస్గా నడుచుకుంటూనే వెళ్తున్నట్టు నటిస్తే వసు ముందరకు వచ్చి చేతులు అడ్డంగా చాపేస్తుంది. సార్ ఆగండి సార్, సార్ మీరు కంప్లైంట్ చేస్తే నా ఫ్రెండ్ జాబ్ పోతుంది సార్, ఇదంతా నా ప్లాన్ సార్, తను చాలా అమాయకురాలు సార్, తనేదో నాకు హెల్ప్ చేద్దామని చేసింది అంతే, ప్లీజ్ సార్ దాని గురించి కంప్లైంట్ ఇవ్వకండి సార్, సార్ కావాలంటే మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. రిషి సీరియస్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, నువ్వు హెల్ప్ చేస్తావా, నువ్వు నాకు తలపోటు రప్పించడం తప్ప ఇంకేమీ చేయవు సార్, సార్ అలా కాదు సార్, నేను ఏదైనా చేయగలను, మీరేం చెప్పినా చేస్తాను అని వసు బ్రతిమలాడుతూ ఉంటుంది. ఫైనల్లీ చేప వలలో చిక్కుకుంది అనుకుంటాడు మనసులో. ఏమైనా చేస్తావా అని అడుగుతాడు. వసు కొంచెం అనుమానంగా చూస్తుంది. చేస్తాను సార్ అని కొంచెం భయపడుతూనే ఒప్పుకుంటుంది. సరే అయితే నాతో రా అంటాడు. సార్ మరి నా ఫ్రెండ్ సంగతి ఏంటి, తనతో నాకు సంబంధం లేదు, తనకి ఏది కావాలంటే అదే చేసుకొని అని చెప్పేసి రిషి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వసు మను కూడా రిషి వెనకాలే నడుచుకుంటూ ఫాలో అయిపోతారు. ఇప్పటికే 8 అయిపోతుంది. ఫుల్ ట్రాఫిక్. ముగ్గురు వెళ్ళి ఒక పార్కులో కూర్చుంటారు. సార్ ఇప్పుడు నేనేం చేయాలి అని వసు అడుగుతుంది. ఈ సమస్య నువ్వే మొదలుపెట్టావు కాబట్టి నువ్వు ఈ డీల్కి ఒప్పుకోవడం తప్ప ఇంకేమి చేయలేవు అని చెప్తాడు. నేనేం చేశాను సార్ అని అడుగుతుంది. అవును నువ్వే, నిన్న నీ తొక్కలో తెలివితేటలే ఈరోజు నాకు ఈ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టాయి. నువ్వు ఇప్పుడు నాకు 1 నెల పాటు నా లవర్గా, నాకు కాబోయే వైఫ్గా నటించాలి. అలాగే ఈరోజు నైట్ జరిగే పార్టీలో నా లవర్గా నువ్వు ఆ పార్టీకి రావాలి. అలాగే నేను ఏం చెప్పినా అది నువ్వు చేయాలి, అది డీల్ అని రిషి అంటాడు. సార్ ఇదెక్కడ డీల్ సార్ అని వసు అంటుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా నువ్వు నన్ను? నేనేమో ఏమీ సంబంధం లేకుండా మధ్యలో పానకంలో పుడకలా వచ్చి బేబీ హనీ అంటూ వచ్చి నా ప్లాన్స్ అన్నీ పాడు చేసావు. నీ వల్లే నేను ఈరోజు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని డీల్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. నువ్వు ఈ డీల్కి ఒప్పుకుంటావా లేదా అని రిషి అడుగుతాడు. వసు అలానే చూస్తుంది. ఇప్పుడు మను, చూడు వసు, వసు అని పిలవచ్చు కదా నిన్ను అంటాడు. వసు హా అని తలూపుతుంది. ఓకే చూడు వసు, నువ్వు కనుక ఈ డీల్కి ఒప్పుకుంటే నీ 3 నెలల అప్రెంటిస్షిప్ గురించి మళ్ళీ ఆలోచిస్తాము. ఈ 3 months నిన్ను నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటావో అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఈ 3 monthsలో నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నిన్ను జూనియర్ లాయర్గా కూడా ప్రమోట్ చేస్తాము. ఏమంటావు రిషి అని మను అంటాడు. ఎవరిని ఎలా డీల్ చేయాలో మా వాడికి బాగా తెలుసు, అందుకే వీడు మా కంపెనీ హెచ్ఆర్ అని మనసులో అనుకుంటాడు రిషి. అప్పుడు వసు ఎగ్జైట్మెంట్తో, నిజంగానా సార్, 3 months నాకు చాలా ఎక్కువ, మీరు కనుక నన్ను తిరిగి అప్రెంటిస్గా జాయిన్ చేసుకుంటే నేను దీనికి రెడీ, కాకపోతే నాదొక కండిషన్ అంటుంది. కండిషనా? నో కండిషన్, నేనేం వినాలనుకోవట్లేదు, నువ్వు ఈ డీల్కి ఒప్పుకుంటున్నావా లేదా అదొకటి చెప్పు అని రిషి అంటాడు. రిషి తన కండిషన్ ఏంటో చెప్పని అని మను అంటాడు. సరే చెప్పు అన్నట్టు చూస్తాడు రిషి వసు వైపు. సార్ మీరు నిన్న కలిసిన వాళ్ళ ముందు మీ లవర్గా యాక్ట్ చేయడానికి రెడీ, కాకపోతే ఈ విషయం ఆఫీస్లో తెలియనివ్వకండి సార్, ఇది చాలా సీక్రెట్గా ఉండాలి సార్, ఎవరికి తెలియనివ్వకూడదు అని వసు అంటుంది. అలా ఎలా కుదురుతుంది? ఈరోజు నేను నా ఓల్డ్ క్లాస్మేట్స్ అందరికీ నిన్ను లవర్గా పరిచయం చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. అయినా తెలిసినా అందులో ప్రాబ్లం ఏముంది, మనమేం పెళ్లి చేసుకోం కదా, జస్ట్ లవర్గా యాక్ట్ చేస్తున్నాం అంతే అని క్యాజువల్గా చెప్తాడు రిషి. సార్ మీరు చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు, మీకు ఇది అబద్ధం కావచ్చు, కానీ నాకు ఇది చాలా పెద్ద విషయం. ఈ విషయం ఆ నోట ఈ నోట మా ఊర్లో ఎవరికైనా తెలిస్తే, వసు సిటీలో ఎవరినో ప్రేమిస్తుందంట అని తెలిస్తే, అమ్మో ఏమైనా ఉందా, నా పని అయిపోతుంది. వాళ్ళు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. మా ఊర్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే, అమ్మో అలాంటివి మా ఊర్లో ఎవరికి అలవాట్లేవు అని వసు టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే మనుని రిషి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు. నీ ఊరెక్కడా అని రిషి అడుగుతాడు. మాది ఆంధ్ర సార్, వెస్ట్ గోదావరి అంటుంది.
మను ఏమో వెస్ట్ గోదావరా ఎక్కడో విన్నట్టుందే అనుకుంటాడు. వాట్ ద హెల్! అసల ఏం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మీ ఊరు నుంచి ఇక్కడి దాకా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని ఎంక్వైరీ చేయడానికి ఎవడొస్తాడు అని రిషి అరుస్తాడు గట్టిగా. సార్ మీకేమీ తెలియదు సార్. ఇది నా భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఒకవేళ ఫ్యూచర్‌లో నన్ను పెళ్లి చేసుకోబోయేవాడికి నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే, అందులోనూ ఇది ఢిల్లీ. పెళ్ళికి ముందే బాయ్ ఫ్రెండ్‌తో పడుకోవడం అంటే అది చాలా సాధారణంగా చూస్తారు. కాబట్టి మన ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు సార్ అని వసు చెప్తూ ఉంటే, బాబోయ్! ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో, ఈ అమ్మాయి నాకెక్కడ తగిలిందిరా బాబు అని రిషి అనుకుంటాడు. మను అసలు నేను తినతో ఏం చేయాలిరా అంటూ కొంచెం ఏడుస్తున్నట్టు అంటాడు. సరే సరే, ఈ విషయాన్ని మేము సీక్రెట్గా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఇది నీ పర్సనల్ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది తీసుకురాదు, ఓకేనా? అండ్ మీ పేరెంట్స్ ఏమీ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రారు కదా. ఒకవేళ నీ కోసం వాళ్ళు వచ్చే టైంకి మ్యాక్సిమం ఇదంతా క్లియర్ అయిపోతుందిలే అని మను వసును ఒప్పించడానికి ట్రై చేస్తాడు. సో అలాగా వసు రిషికి లవర్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. అండ్ ఈవినింగ్ 7 కల్లా రెడీ అవి మన ఆఫీస్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చి తీసుకెళ్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే అని వసుని పైనుంచి కిందకు చూస్తాడు. నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి చీప్ డ్రెస్ వేసుకోకు, కొంచెం మోడర్న్గా రెడీ అవ్వరా, ఓకే అని అడుగుతాడు. సార్ నేను అలాంటి డ్రెస్సులు వేసుకోను సార్ అని వసు అంటుంది. ఏ డ్రెస్లో అని రిషి అడుగుతాడు. అదే ఢిల్లీలో అమ్మాయిలు వేసుకుంటారు కదా, షార్ట్ డ్రెస్సెస్, టాప్స్, షర్ట్స్, స్లీవ్లెస్, హాఫ్ షోల్డర్స్, ఇలాంటివి నాకు అలవాట్లేదు. నేను ముందే చెప్పేస్తున్నా, నేను ఇవేం వేసుకోను. నా దగ్గర కేవలం చూడిదార్స్ మాత్రమే ఉంటాయి, నేను అవే వేసుకుంటాను అంటుంది. రిషికి తల లోపల లావా పొంగిపోతూ ఉంటుంది. అది ఏ క్షణమైనా బరస్ట్ అయిపోవచ్చు. మను షోల్డర్ని గట్టిగా పట్టేసుకుంటాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇంకా మను మాట్లాడతాడు. చూడు వాసు, నువ్వేం స్లీవ్లెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, చుడిదార్సే వేసుకో, కాకపోతే కొంచెం ఎలిగెంట్గా ఉండేవి వేసుకో. ఇప్పుడు రిషి, లేదు మను వదిలే, ఇది వర్కౌట్ కాదు. తినని కనుక వాళ్ళ ముందరికి తీసుకెళ్తే వాళ్ళు నన్ను ఇంకా ఆడుకుంటారు, నేను ఖచ్చితంగా నవ్వులు పాలవుతాను, వదిలే ఇంకా అనేసి రిషి అరుస్తాడు. ప్రశాంతంగా ఉండి రిషి, ప్రేరణ ఉంది కదా, తను చూసుకుంటుందిలే. ఈరోజు మనం వసుని డైరెక్ట్గా ప్రేరణ దగ్గరికే తీసుకువెళ్దాం. తనే రెడీ చేస్తుంది, ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో కూడా ట్రైన్ చేస్తుంది. సో ఈవినింగ్ మనమంతా కలిసి మన అపార్ట్మెంట్ నుంచే డైరెక్ట్గా పార్టీకి బయలుదేరుదాం అని మను చెప్తూ ఉంటే రిషి బాగానే ఉంది ఐడియా అనుకుంటాడు. సార్ మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నేను విలేజ్ నుంచి వచ్చాను కదా అని నాకు మర్యాద అది తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు అని వసు చెప్తూ ఉంటే, పొగరుకి ఏం తక్కువ లేదు అని రిషి అనుకుంటాడు. ఫస్ట్ నేను చెప్పేది విను, నువ్వు అక్కడికి వెళ్ళాక ఇష్టం వచ్చినట్టు వాగావో అయిపోతావు. ఎవరైనా ఏమైనా అడిగితే దానికి మాత్రమే సమాధానం చెప్పు, అనవసరంగా వాగకు, మిగతాది నేను చూసుకుంటాను అని రిషి చెప్తాడు. వసు ఏం మాట్లాడకుండా అన్నట్టు తలూపుతుంది. ఈ లూజ్ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రిషి మనసులో అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఎపిసోడ్? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.